కాదు ఈడున్నటువంటి ఎంపీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావాలి. ఈడున్నటువంటి ఎంపీలు ఎవరు కూడా చక్కగా మాట్లాడతలేరు. ఇస్తే ఇచ్చిరని చక్కగా చెప్పుకుంటలేరు, ఇయ్యందాన్ని ఇయ్యలేదని కూడా చెప్పుకుంటలేరు. అటు బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ. ఏంది ఎందుకబ్బా గెలిపించుకున్నది మిమ్మల్ని? నాకు అర్థం కాదు. రెండు పార్టీల లీడర్లు సపరేట్గానే ఉండబట్టే ఎందుకు చెప్పు. పత్రికా జర్నలిస్టుల అక్రిడేషన్ వర్గీకరణ తీర్పు వెల్లడించిన హైకోర్టు. పత్రికా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో వర్గీకరణ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఏబీసీడీలుగా విభజించడం తెల్లదని తెలిపింది. జీవో 230 షెడ్యూల్ ఈలో నిబంధన చెల్లదని తీర్పు వెలువరించింది. ప్రభుత్వం 2 నెలల్లోగా చిన్న పత్రికలకు అక్రిడేషన్ ప్రయోజనాల కల్పనకు వీలుగా పారదర్శకంగా సహాయకమైన గైడ్లైన్స్ తయారు చేయాలని ఆదేశించింది. అక్రిడేషన్ జారీకి సంబంధించి 2016లో జారీ చేసిన జీవోలో నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయంటూ మహబూబ్ నగర్ చెందిన టి కృష్ణ ఇతరులు పిటిషన్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ ఆ నిబంధనల వల్ల చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు అక్రిడేషన్ ప్రయోజనాలు అందడం లేదని తెలిపారు. దీనిపై హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పిందంటూ చూస్తా ఉన్నాం. ఐ వెల్కమ్ దిస్. థ్యాంక్ యూ హైకోర్టు. మీరు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ద్వారా చాలామంది చిన్న జర్నలిస్టులకి ఇవాళ ఈ అక్రిడేషన్ ద్వారా రాబోతున్నటువంటి సేవలు అందుకునేటువంటి అవకాశం అయితే కలుగుతూ ఉన్నది అంటూ చూస్తూ ఉన్నాం మనం.